హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది నా ఫస్ట్ వీడియో. ఏదైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి. కుంభమేళ మేము ఎలా వెళ్ళాం, ఎక్కడ ఉన్నాం అనే విశేషాలు మీతో పంచుకుంటానండి. ముందుగా ప్రయాగరాజ్ నుండి నేరుగా చేరుకోవడానికి వైజాగ్ నుండి కుర్దా నుండి ట్రైన్స్ ఉన్నాయండి. మేము కుర్దా నుండి పురుషోత్తం ఎక్స్ప్రెస్లో వెళ్ళామండి. ఒక మనిషికి టికెట్ ప్రైస్ వచ్చేసి 1500 అండి. థర్డ్ ఏసీ. స్టేషన్ బయట త్రివేణి సంగమం ధర్మస్థల వెళ్ళడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయండి. ఇది భారత్ సేవా ఆశ్రమం. ఇక్కడ ఉండడానికి ఆధార్ కార్డ్, ఏదైనా ఐడి ప్రూఫ్ ఇవ్వాలండి. మేము 5గురు 2 రోజులు ఉండడానికి 2000 తీసుకున్నారు. పైన మన రూమ్ అండి. ఇదే మన రూమ్ అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా కూడా ఉంది. ఈ ఆశ్రమంలో మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉంటుంది. 50 రూపాయలు టోకెన్ తీసుకొని భోజనం చేయవచ్చు. ఆశ్రమం నుండి త్రివేణి సంగమం 3 కిలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ వెళ్ళాలండి. ప్రపంచవ్యాప్తంగా కోట్లలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇదే త్రివేణి ఘాట్ అండి. ఇక్కడ నుంచి బోట్ రైడ్ 1500 తీసుకున్నారండి. ఈ మొత్తం విఐపి ఘాట్. చార్జెస్ ఎక్కువ ఉంటుంది. పక్షులకు తిండి వేసి దగ్గరికి చేరుకున్నాయి చూడండి. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ టికెట్ ధర 1300. 8 నిమిషాల రైడ్ ఉంటుంది. ఇదే త్రివేణి సంగమం. ఇక్కడ పిండ ప్రధానం, గంగా పూజ చేయించడానికి 2500 నుండి 5000 ఛార్జ్ చేస్తున్నారండి. ఈ కోట మొఘల్ చక్రవర్తి 1583లో నిర్మించారు. ఇందులో ఎంతో పవిత్రమైన అక్షయవట వృక్షం ఉందండి. ఇది ఆర్మీ నియంత్రణలో ఉంటుంది. ఇది బడే హనుమాన్జీ మందిర్ ఎగ్జిట్ అండి. చాలా మంది భక్తులు వస్తున్నారు చూడండి. లంకను జయించిన తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని, మునులు ఋషులు ఇక్కడ పూజించేవారని చెప్తున్నారు. ఇది సాధువులు, బాబాల ర్యాలీ. సంగమం వైపు ర్యాలీ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు పూర్ణ కుంభమేళ జరుగుతుందండి. ఇది 144 సంవత్సరాలకు జరిగే మహాకుంభమేళ. ఇక్కడికి వచ్చి చేస్తే చాలా బాగుంటుందండి. సంగమం నుంచి శివాలయం పార్క్ 4 కిలోమీటర్లు అండి. త్రివేణి సంగమం ఏరియా మొత్తం ఎలా కనబడుతుందో చూడండి. ఈ ఉత్సవంలో పాల్గొనడం ద్వారా పాప విమోచనం కలుగుతుందని నమ్మకం అండి. టెంట్లో ఉండాలంటే రేట్ కొంచెం ఎక్కువ అండి. ఇదే శివాలయం పార్క్. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపాయలు. ఇది సాగర మదనం అండి. ఇక్కడ బోట్ రైడ్ టికెట్ ధర వచ్చేసి 200 అండి. శివాలయం పార్క్ మొత్తం ఇండియన్ మ్యాప్ లాగా ఉంటుందండి. లోన మొత్తం ఐరన్తో చేసిన ప్రముఖ శివాలయాలు ఉంటాయండి.
అయితే ఆశ్రమంలో ఉండాలండి. ఇది ఇక్కడ రూల్స్. ఇది మహాకుంభమేళలో నా ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.